బంగారం ధర డమాల్ మరొక 11,000 ఫసక్. పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. కొనేవారికి ఇది పండగ లాంటి అవకాశం అని అనుకునేలోపే మళ్ళీ బంగారం ధరలు బుసలు కొడుతున్నాయి. పసిడి రేటు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని పరుగులు పెడుతూ వస్తోంది. చైనాలో డిమాండ్ పడిపోవడం, అలాగే దేశంలో మోడీ సర్కార్ బడ్జెట్లో గోల్డ్, సిల్వర్ పై సుంకాలు తగ్గించడం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పడిపోతూ వచ్చింది. పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు దిగి రావడం సానుకూల అంశం అని అనుకునేలోపే మళ్ళీ పుత్తడి రేట్లు పరుగులు పెడుతున్నాయి, పైకి చేరుతున్నాయి. ఇది ప్రతికూల అంశం అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బంగారం ధర జూలై 17న ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 75,000కు చేరుకుంది. అయితే తర్వాతి నుంచే అసలు విషయం ప్రారంభమైంది. పసిడి రేటు పడిపోతూనే వచ్చింది. జూలై 26న గోల్డ్ రేటు ఏకంగా 68,730 రూపాయల స్థాయికి క్షీణించింది. అంటే పసిడి రేటు జూలై 17 నుంచి 26కు వచ్చేసరికి ఏకంగా 6,300 రూపాయలు పతనమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ సీన్ రివర్స్ అయింది. పసిడి క్రమంగా పరుగులు పెట్టడం ప్రారంభించింది. గోల్డ్ రేటు అటుపైన మళ్ళీ 70,000 రూపాయల మార్క్ పైకి చేరింది. ఆగస్టు 3న బంగారం ధర 70,700 రూపాయల వద్ద ఉంది. అంటే పసిడి రేటు జూలై 26 నుంచి చూస్తే దాదాపు 2,000 రూపాయలు పైకి చేరిందని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని, కొనొచ్చని భావించే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ర్యాలీ చేశాయి. అదే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే ఈ పసిడి రేటు జూలై 17న 68,750 రూపాయల స్థాయిలో ఉంది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. తరువాత ఈ గోల్డ్ రేటు జూలై 26న 63,000 రూపాయలకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని ఇప్పుడు 64,810కి చేరింది. ఇక ఇప్పుడు వెండి ధరల విషయానికి వస్తే సిల్వర్ రేటు జూలై 17న 1,00,000 రూపాయల మార్కును దాటేసింది. 1,05,00 వద్ద ఉంది. అయితే జూలై 25 నాటికి ఈ వెండి రేటు 89,000కు పడిపోయింది. తర్వాత ఆగస్టు 3 నాటికి 91,000 స్థాయికి చేరింది. కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల ధరలు ఇంకా పైకి చేరొచ్చు.